హాయ్ ఫ్రెండ్స్, నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికార ప్రతినిధిని మాట్లాడుతున్నాను. ఈరోజు నా మీద ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏదైతే ఉందో నానా రకాలుగా మా నాయకుడి గురించి అది మరి ఎవరు పొందుపరిచిర్రు, ఏం మాట్లాడుతుర్రు అనే విషయాలు ఒకసారి మనం పసిగట్టుకున్నట్టయితే అందులో భాగంగానే ఇక్కడ చూడండి ఏం తమ్మేలు పెట్టిర్రు, ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి జూమ్ చేయండి, ఒకసారి దగ్గర చూసే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ బిగ్ షాకింగ్ టు తీర్మార్ మల్లన్న పార్టీ పెట్టిన రోజే తీర్మార్ మల్లన్నకి షాకు. ఏం షాక్? కరెంట్ షాక్ కొట్టిందా మామూలుకి? ఏమన్నా షాక్ అంటే ఎట్లా, ఏ రకంగా చెప్పరాదు మీరు? ఒకసారి ఇది వినిపించే ప్రయత్నం చేస్తా మిత్రులారా, ప్రతి ఒక్కరు మంచిగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ టిఆర్పి చేసిన తర్వాత చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మల్లన్న ఒక ప్రకటన చేశాడు. ఏమని? మా పార్టీకి అధికార ప్రతినిధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాడు. అది పార్టీ పెట్టిన రోజు చెప్పిండే, నిన్ననే వచ్చింది నాకు పదవి. ఇది మీరు తెలుసుకోకుండా ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు పార్టీ పెట్టిన రోజు అప్పుడు మా వాళ్ళు అందరు జమ కాలేదు కాబట్టి ఎవరెవరికి ఏమిద్దామనేది అప్పుడు తెలియక ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లో ఉన్న సమాచారం మేరకే మా అధికార ప్రతినిధి అని అన్నాడు. ఈ స్టేటు ఇంటెలిజెంట్ కావచ్చు, అది నేను ఇక్కడ నేషనల్ మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతినిధిని, అధికార ప్రతినిధిని, నాతో మాట్లాడాలి కదా. మీ బాధ ఏందో చెప్పుర్రు. ఇక విన్నాం, ఒక దేశంలో ఒక మంత్రిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియమించారు ఒక మంత్రిగా. సరే, ఇది పక్కన పెడితే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీర్మానం వల్ల ఏం చెప్పిండు? ప్రశ్న కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అబద్ధం చెప్పదని చెప్పాడు ఆయన. నిజమే చెప్తుంది, మరి తప్పేముంది? అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది అసలు తీర్మానం మల్లన్న గురించి, చింతపండు నవీన్ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏం చెప్తుందో చూద్దామని వాళ్ళు ఏఐకి అడిగారు. అడిగితే తప్పేముంది, అడగాలి. చింతపండు నవీన్ అలియాస్ తీర్మానం మల్లన్న ఏ సంగతి ఏందని అడిగారు. ఇప్పుడు నన్ను అడిగినా నేను చెప్తా కదా మా నాయకుడి గురించి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ దాకా పోవాల్సిన అవసరం ఏముంది? మా నాయకుడి గురించి నాకంటే ఎక్కువ తెలుసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కి? లేకపోతే ఆయనతో ఏమన్నా ప్రయాణం చేసిందా, లేకపోతే ఆయన ఇంట్లో ఏమన్నా ఉన్నదా, లేకపోతే ఆయన అంగిలావు సిద్ధాంతం ఎత్తుకున్నప్పుడు ఉందా, లేకపోతే ఎప్పుడునే మొన్న వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పట్టుకొని మీరు ఈ రకమైన వీడియోలు చేసుకుంటే ఏం మాట్లాడుతున్నావు విందాం. దాంట్లో ఆశ్చర్యం ఏంటంటే వచ్చిన పాయింట్స్ చెప్తున్నాను నేను. చెప్పు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తీర్మానం మల్లన్న గురించి వచ్చిన పాయింట్స్ ఏంటంటే, చింతపండు నవీన్ పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నెంబర్ 2, ఒక మహిళను అక్రమంగా రవాణా చేసిన అభియోగం కూడా ఉంది. ఉన్నదా? నెంబర్ 3, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, అంటే తెలంగాణలో అనేక ఒక మహిళనంటే పేరేమన్నా తెలుసా మీకు? పేరు తెలిసిన వాళ్ళు పక్కకు పెట్టి పేరు తెలియని వాళ్ళు ఎవరో ఒకలంటే అయిపోతా. అదే మావాడు కదా ఆరోపణలు చేసినట్టే ఉంది కదా మీ కథ. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఒక నిమిషం, పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఏ పెద్ద ఎత్తున అంటే ఎట్లా గుట్టల లెక్కనా, లేకపోతే ఏ రకంగా వసూలు చేసిండు, ఏడు వసూలు చేసిండు? నువ్వు ఇచ్చిన దాంట్లో ఏమన్నా బాధ్యతనువా? ఇప్పుడు చేసిండు మా బీసీ ప్రజల దగ్గర సాయి పైసలు ఆడుకున్నాడు, మటన్ పైసలు ఆడుకుంటాడు, అవసరం అనుకుంటే ఇంకేమైనా చేస్తాడు. నువ్వేమైనా బాధ్యతనువా? నీకేమన్నా నీ పైసలు ఏమన్నా మావాడు ఎత్తుకపోయిండా? నీకేమైనా బాగున్నాడా? ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టి మా బీసీలకు అధికారం కోసం మావాడు పొట్టతిప్పల కోసం ఏదో పని చేస్తా ఉంటే ఆయన పైసలు దోషిండు, అవి దోషిండు అంటే దోస్తాడు, బరాబర్ దోస్తాడు. జనాలు నమ్ముతున్నంత కాలం దోస్తాడు అంటున్నా, బరాబర్ దోస్తాడు. చెప్పు, ఆయన పేరు మీద ఏమైనా ఉన్నాయి ఆస్తులు? చూసుకోలేదా మీరు? అప్డేట్లా ఎలక్షన్ అప్డేట్లా ఎన్ని పైసలు ఉన్నాయి? మావోడు చేరుతా అన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేకపోతే ఆయనకున్నటువంటి కోటి రూపాయలు ఆ కాంగ్రెస్ పార్టీకి షరతుగా రాసిచ్చి పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్సీ టికెట్ అడుక్కొని గెలిచినవాడు మావాడు. అసలు మీరు పైసలు దోషిండని చెప్తారు? చెప్పు. నెంబర్ 4 వచ్చేసి ఇతను బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతుంటాడు. ఏడో చేసిండు? మన లక్ష్మీకాంత శర్మని చేసిండా, లేకపోతే ఇంకా ఎవరు ఆఫీస్కి వచ్చి ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు కబ్జా పెడుతురంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర తీసుకొని అట్లా బ్లాక్ మెయిల్ చేసిండా, లేకపోతే ఆఫీస్లో ఏమైనా పంచాయతీలు గట్రాలు చేస్తాడు అనుకుంటురా? ఏ రకంగా బ్లాక్ మెయిల్ అంటే ఎవరికైనా ఫోన్ చేసి నువ్వు యాడున్నావో తెలియదా, నీ కథ ఏందో తెలియదా, ఇవన్నీ మస్తు మాట్లాడతాడు. ఇప్పుడు మా వాళ్ళు లంగా అన్నప్పుడు లంగ మాటలు మాట్లాడకపోతే ఏం సర్దార్ మాటలు మాట్లాడతాడా? చెప్పు, నీ కథ ఏందో. తీర్మానం
బ్లాక్ మెయిలర్ అని ఏఐ చెప్పింది, నేను చెప్పలేదు. అది ఉన్నది చెప్పింది, తప్పేముంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది. ఓకే. తర్వాత నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అక్రమ కార్యకలాపాలకు పెద్ద ఎత్తున పాల్పడ్డాడు. అక్రమ కార్యకలాపాలైందే, పైసలు సంపాదించుడు, భూములు కొన్నాడు, మంది పేర్ల మీద పెట్టిండు అని చెప్పాను. అంతేగాని నకిలీ డాక్యుమెంట్ ఏడ ఏముందో కబ్జా చేసింది చూపిమని. అవసరం అనుకుంటే లిటిగేషన్లు ఉన్న భూమిలో లేకపోతే ఇంకోటో 4 రూపాయలు దందా చేస్తుండు, పెట్టుబడి పెడతా ఉన్నాడు. ఈ ప్రజల మీద మాటలనే పెట్టుబడి పెట్టి పైసలనే కాసులు వాళ్ళ చెమటం దారపోసుకొని ఆయన పొద్దుగాల లేస్తే మనోడు ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఎప్పుడు వంటాడో తెలియదు. అదేవిధంగా తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అంత సమయం తీరిక ఉండని వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడరు, ఏం మాట్లాడుతారు? ఇదొక సబ్జెక్ట్. అట్లాగే సైబర్ నేరాలకు కూడా పాల్పడ్డాడు. చూడండి, నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అక్రమాలు. మీకు తెలుసా, మావన్ దగ్గర 2 ఐఫోన్లు 2 చిన్న ఫోన్లు నమ్ముతాడు, మీకు తెలుసా? మీరు లేకపోతే మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసా అంటున్నా. ఓ సామ్సంగ్ ఫోను, ఓ నోకియా, ఈ ఫోన్లు ఉన్నాయని తెలుసా? అలా సిమ్లు మార్చాడని తెలుసా మీకు? తెలివైపోయి కదా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది, అది చెప్పింది ఎంత మావన్ దాంట్లో సారణ కాదు. చెప్పు. పాల్పడ్డమే కాకుండా సైబర్ నేరాలకు కూడా తీర్మానం పాల్పడ్డాడు. వాడతాడు, బరాబరు వాడతాడు. మహిళలను సైతం వేధించిన చరిత్ర ఇతనికి ఉంది. ఆయన అన్నీ మాట్లాడాలి. నాకు అనేక కేసులు ఇతనిపై నమోదై ఉన్నాయి. ఉంటాయి, మనిషి అన్నప్పుడు ఉండయా? నేను ఏం చెప్తున్నానంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అబద్ధం చెప్పదు. మా పార్టీ అధికార ప్రతినిధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తీర్మానం చెప్పినప్పుడు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పినవి అబద్ధాలు అనుకోవాలా, లేకుంటే నిజమే అనుకోరి? ఇది బీఆర్ఎస్ పార్టీ గుట్టు రట్టు చేసింది. అంటే మొన్న కలిసినందుక ఇది మీ బీఆర్ఎస్ పార్టీ? అంటే మొన్న మావాడు పోయి హరీష్ రావు కేటీఆర్ ను కలిసింది, ఇక బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుందా? మాకేమో పార్టీ లేదు, మాకేమో టికెట్ వస్తలేదు అని మేము పార్టీ పెట్టి ఈ వేసాలని కడుతుంటే మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా నవీన్ కు సంబంధించిన భాగవతం ద్వారా సమాచారం సేకరించి వాళ్ళు పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. తప్పేముంది? హిస్టరీ ఇదంతా. ఓకే. ఏ రాజకీయ పార్టీ ఎవరు స్థాపించినా రాజకీయ పార్టీ ఎవరైనా స్థాపించుకోవచ్చు, ఏర్పాటు చేసుకోవచ్చు. మన రాజ్యాంగంలో, మన ప్రజాస్వామ్యంలో ఆ రకమైన స్వేచ్ఛ ఉంది. మావోడు రాజ్యాంగం తెలిసినోడు కాబట్టి ఎవరిని కొడతలేడు, తిట్లతోటి బ్లాక్ మెయిల్ తోటి ఈ రకంగా బతుకుతున్నాడు తప్పితే ఎవరినో మర్డర్ చేసినోడు కాదు, లేకపోతే ఇంకోన్నో అది చేసినోడు కాదు. ఏదో గుట్టు సప్పుడు కాకుండా భయపడేటోని భయపట్టిస్తుండు తప్ప ఈ రకంగా బతుకొద్దా? ఓ బీసీ బిడ్డ ఈ అణగారిన వర్గాల ప్రజల కోసము ఓ పార్టీ పెట్టుడు, ఓ మస్తు ఆపరేషన్లు చేయించుడు. మీరు లెక్క చెప్తారా ఇదంతా? చెప్పురి. ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లాలో అయినా, ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడానికి, స్థాపించుకోవడానికి స్వేచ్ఛ ఉంది. కానీ ఆ పార్టీ మనుగడ దేనిపై ఆధారపడి ఉంటుందంటే, ఆ పార్టీ స్థాపించిన సారథి నాయకుడి విశ్వసనీయత పైన ఆధారపడి ఉంటుంది. ఆ నాయకుడి నిజాయితీ పైన ఆధారపడి ఉంటుంది. దీనికి నేను మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పలేదు అదే మా అధికారం. ఇప్పుడు మా మొన్నటిదాకా ఆ పుట్టినరోజు పుట్టినప్పుడే పెట్టినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పలేదా మావుని విశ్వసనీయత, మరి అదే విధంగా మావుని గొప్పతనాలు, మావుడు చేసిన దందా, ఇదంతా చెప్పలేదా? అంటే ఆధారాలు కావాలి మీకు. ఓకే, చెప్పు. టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట కేసీఆర్ ఇప్పుడు పొద్దుగాల లేస్తే మావాడు కేసీఆర్ గురించే మాట్లాడతాడు. ఇప్పుడు నీకు వ్యూస్ రావడం కోసం నువ్వు మావాడి గురించే మాట్లాడుతావు. ఎట్లా మాట్లాడు? ఇది ఏ రకంగా చెప్పరాదు నాకు? సరే మాట్లాడు. ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కాలంలో ఆయన తన డిప్యూటీ స్పీకర్ పదవికి, అట్లాగే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఇతర అన్ని పదవులకు రాజీనామా చేసి ఇప్పుడు మీ బాధ ఏంది? నాకు నీ కిరికిరి పంచాయతీ మొత్తం నాకు అర్థమవుతుంది జాకీర్ భాయ్. ఒకటే విషయం నీ మనసులో ఏముందంటే, ఇప్పుడు రంజాన్ పండుగ సమయంలో బిఫోర్ కాంగ్రెస్ పార్టీ ఇది అధికారంలోకి రాకముందుకు చోటాబడా లీడర్లందరూ ఆ రంజాన్ పండుగకు టోపీలు పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్న కార్యక్రమంలో మావోడు ఏమన్నాడే,
ఓ చిన్న మాట ఏమన్నాడు, వీళ్ళకు ఇక టోపీలు ఒకటే పెట్టుడు కాదు, ఇక సేమ్ అట్లే ఉండాలంటే డిట్టు అది కూడా కట్ చేయాలి అని అన్నాడు. మరి మావాడు కూడా మొన్న పెట్టిండు కదానే, అంటే మావాడు కట్ చేసుకోలేదు అనుకుంటారా మీరు? మావాడు కట్ చేసుకొని టోపీ పెట్టుకొని మీకు శుభాకాంక్షలు పెట్టిండు చెప్పిండు. అది నువ్వు మనసులో పెట్టుకొని కిరికిరి పంచాయతీ నువ్వు ఎంతవరకు మాట్లాడుతావు మాట్లాడు. తాను పార్టీని అనౌన్స్ చేశాడు. దాంతో ఆయనకు ఎనలేని క్రెడిబిలిటీ వచ్చింది పబ్లిక్ లో. ఓకే, కేసీఆర్ కు రావచ్చు. ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎవరైనా సరే పదవును త్యాగం చేయగలగాలి, డబ్బును త్యాగం చేయగలగాలి, లేదా ఇతరత్ర కూడా త్యాగాలకు సిద్ధపడిన వాళ్లను మాత్రమే ప్రజలు నమ్ముతారు. ఓకే, నమ్ముతారు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఉంది, మావోయిస్ట్ అమ్మకి ఇష్టమే. పార్టీ పైన ఎవరికైనా ఏమైనా అభిప్రాయం ఉండొచ్చు. అసలు మీకు తెలియదు, మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అడుగుర్రి. మావోడు అవారాగా తిరిగేటప్పుడు, వాస్తవానికి చెట్ల గుట్టల తిరిగేటప్పుడు మావోయిస్ట్ పార్టీలో కలుద్దామని అనుకున్నాడు. మావోడు చదువుకున్న జ్ఞానం ఉన్న సందర్భంగా రాజ్యాంగాన్ని ఏ విధంగా నేను వాడుకోవాలి, ఏ రకంగా నేను ఈ ప్రజలను దోపిడిదారుడిగా నేను ముసిగేసుకొని తిరగాలి అని మావాడు ఏసం కట్టిన విషయం మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసా? తెలియదు కదా. అసలు మావాడే చెప్పే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏది చెప్తే అంతవరకే కరెక్ట్ అని. అదే మా అధికార ప్రతినిధి అన్నప్పుడు సరే నన్ను పక్కన పెట్టిన అనుకుందాం, నన్ను ఆయన కదా బీఆర్ఏ మన కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టయితే నన్ను ఏం సస్పెండ్ చేయలేదే. సరే మాట్లాడి చెప్పు. రాజకీయాల పట్ల మనకు ఏకాభిప్రాయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, కానీ మావోయిస్ట్ పార్టీ ఇప్పటికీ దేశంలో 16 రాష్ట్రాల్లో ఉనికిలో ఉండగలుగుతోంది అంటే బికాస్ వాళ్ళు త్యాగాలకు సిద్ధపడ్డారు. ఏం త్యాగం చేయాలి మావాడు? పొద్దుగాల లేచిన కాడికించి ఆఫీసులో కూర్చొని 2 సార్లు బిల్డింగ్ ఎక్కి 3 సార్లు ఛాయలు తాగి వచ్చిన మనుషులతోటి మందితోటి మాట్లాడిపించి, ఎవడన్నా వస్తే ఫోటో దిగి పంపించి, ఎవరైనా వస్తే ఇంత సాయి ఒట్టు పోసి ఆయన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం గుట్టు చప్పుడు కాకుండా ప్రజలకు తెలియకుండా చేసుకుంటా ఉన్నాడు. అంటే టీవీలో కనబడేది మీరు నమ్మాలి కదా, ఆయన ఏం మాట్లాడుతుండు ఏంది ఆ విషయాలను మీరు నమ్మడం వరకే మీ బాధ్యత. చూడాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇంకో 2 ఛానళ్ళు పెడతాడు, అందులో పైసలు వస్తాయి, ఆ పని చేస్తాడు. కానీ మీరు ఎవరండి నాకు అర్థం కాదు. మీరు ఎట్లా అంటారు మాట్లాడరు మీరు? అవు అంటే మావుని ఇప్పుడు ఏమంటారు, మంచి వాళ్ళకి వస్తలేదు మావునికి రావాలని మీ ఆశనా? జైలు ఉన్నప్పుడు మావోడు లాగు నడిచింది ఆడ నన్ను వాళ్ళు ఏసేనికి వస్తురని ఈడుదాకా పెట్టుకుంటే నేనే కదా ఆ రోజు పోయి ఒక మిత్రునితోటి పోయి ఆడ మన పాపం ఆ అరవింద్ ధర్మపురి అరవింద్ దగ్గరికి పోయి బీజేపీలో ఏర్తాడు జర ఎట్లా చేసి మావని బయటికి తీసుకురారి, నాకు మనిషి ఉంటే నన్ను కళ్ళ ముందు చూసుకుంటాం కానీ లేనిదో ప్లాన్ కడుతుర్రట అని చెప్పేసి మావాడు చెప్తుంది కదా, మాకు తెలిసింది. మాకు తెలియదు అంటే మీరు ఉద్దేశించింది ఏంటంటే మావాడు ఎప్పుడో వేడుతుండే, మీకు మంచి పద్ధతి కాదు. సరే, ఆదివాసీల్లో తండాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకుండే సపోర్ట్ వాళ్ళకు ఉంది. ఓకే, సరే మావోయిస్ట్ పార్టీ రాజకీయాలు పక్కన పెడదాం. మళ్ళీ తీర్మానం వల్ల టిఆర్పి విషయానికి వస్తే ఓకే, టిఆర్పికి సంబంధించిన విశ్వసనీయత ఎక్కడి నుంచి వస్తుంది? తీర్మానం వల్ల నుంచి రావాలి. అందుకే కేసీఆర్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు ఒక చిన్న మాట, ఇప్పుడు ఈ నిర్ణయాలంటే ఎవరికి తెలియదు కావచ్చు. ఇప్పుడు దాదాపు మావానికి 5-6 ఛానళ్ళు ఉన్నాయి, అందులో 5 లక్షలు, అందులో 10 లక్షలు, అందులో 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. దాని నుంచి నెలకు 20-30 లక్షల ఆమ్దాని వస్తున్నది. ఇప్పుడు అంతకంటే కార్యకర్తల అవసరం ఏముంది? మరి అంత సోషల్ మీడియా ఉద్యమమేనా? మా ఉద్యమాలన్నీ మీరు చూసిన కార్యక్రమాలన్నీ సోషల్ మీడియాలో మేము ఎక్కడికైనా పోయి ఓ వీడియో తీసి పోస్ట్ పెట్టి ఇక నేను మొత్తం ఈ యుద్ధమే చేస్తున్నా, కాకపోతే ఆ కత్తి ఒకటి అది మొండిదైపోయింది, అది సర్పించుకోవడానికి వాళ్ళ సీసకమరలోకి వేసినా అని ఎన్నిసార్లు చెప్పలే? మీరు చెప్పురి. కేసీఆర్ ఆ పార్టీ పెట్టినప్పుడు, టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అప్పటికే తెలంగాణ అనే ఒక భావోద్వేగం చాలా బలంగా ఉంది ప్రజల్లో. అంటే నీ ఉద్దేశం ఏంది? వాడోవాడో ఎలక్షన్లల్లా పేపర్లో మల్లన్న మంత్రి చేయాలి అని రాసినట్టుగా ఉన్నది అనుకుంటారా కార్యక్రమం? అంటే వాడు రాసిండో రాయలేదు, మావాడు చెప్తాడు, బరాబర్ చెప్తాడు. పొద్దుగాల మా ముఖ్యమంత్రి కావాలన్నారు మనుషులని మాట్లాడతాడు, తప్పేముంది? ఆ రకంగా మాట్లాడితే మీరు అంత నమ్మాలి, లేకపోతే లేదు. మాట్లాడు. రావాలన్న ఆకాంక్ష అప్పటికే నాకు ఐ థింక్ 50 ఏళ్ళు దాటిపోయింది. అందువల్ల ఏంటంటే తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగాన్ని, దాన్ని ఆ ఎమోషనల్
ఇష్యూస్ ని ఆ టిఆర్ఎస్ కనెక్ట్ అయింది. అవునండి, ఈ రోజు కూడా చెప్తున్నాడు కదా. ఇప్పుడు రాజకీయ నాయకుల పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే టీచర్ల పిల్లలు ఏడ చదవాలండి? గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలి కదా. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినప్పుడే గవర్నమెంట్ బళ్ళు బాగుంటాయి, చదువు బాగుంటుంది అని చెప్పినటువంటి మా సన్నాసికి తెలియదా? అంటే మా నాయకుడికి తెలియదా? మా నాయకుడు, ఇప్పుడు మా నాయకుడి పిల్లలు ఏడ చదువుతారు? మా నాయకుడి వాళ్ళు గవర్నమెంట్ కొలువే కదా. అంటే మన నాయకునికి ప్రశ్నించేటోడు లేదు, అందుకోసమే ఏ అనేది నా గురించి చెప్తే మీరు అదే రాసుకోరని చెప్పింది. ఇప్పుడు అవన్నీ తెలుసా ఏకి? ఒక మాట మీ 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 ప్రకారమే మీరు అనుకున్నట్టే మాట్లాడదాము. ఇప్పుడు ఏకి తెలుసా మా ఓని పిల్లలు ఎడ చదువుతారు, లేకపోతే మా వాళ్ళది ఏంది పరిస్థితి, ఇవన్నీ ప్రజలకు వర్తిస్తాయి. కానీ మావాడికి చెప్పడానికి శరం లేకుండా వినటోడికి ఇజ్జత్ ఉండాలి అన్నట్టు మావాడు మస్తు చెప్తాడా? వ్యూస్ కోసమే చెప్పిండు అనుకో, లేకపోతే ఈ ప్రజల కోసం చెప్పిండు అనుకో, మీరు నమ్మాలి, లేకపోతే సపరేట్గా మూసుకొని ఊకోవాలి. ప్రశ్నించేటోడు ఉంటాడనే కదా, ప్రశ్నించేటోడు మాట్లాడతాడనే కదా ఈ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ను మీరు వాడుకుంటున్నది. కనెక్ట్ అయిన కారణంగా టిఆర్ఎస్ పార్టీ హిట్ కావడానికి కారణమైంది. టిఆర్ఎస్ పార్టీ సక్సెస్ కు కారణం. సో ఇక టిఆర్పి పెట్టిన తీర్మానం మల్లన్న విషయానికి వస్తే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది ఏంటి అని పక్కన పెడదాం. చెప్పాను ఓకే. తెలంగాణ ప్రజల్లో తీర్మానం మల్లన్నకున్న అభిప్రాయం ఇదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే వివరాలు చెప్పిందో, ఈ వివరాలన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రజలందరూ తెలుసుకోగలిగారు. వాస్తవం. మరి అది నిజం ముచ్చట. నేను తప్పేముంది, అది తప్పు చెప్పింది కాకపోతే 2-3 తక్కువ చెప్పింది. చేయడం అనేది బీసీలు అంటే వెనుకబడిన వాళ్ళు కాదు, బీసీలు కూడా సంపన్నులే. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది? ఇప్పుడు మావాడు అంగిలాలతో బతుకన్నా అంటే వెనకాల కార్లు మంది పేర్ల మీదనే ఉన్నాయి కదా, ఆయన పేరు మీద లేదు కదా. ఆస్తులు ఉన్నాయి మంది పేర్ల మీదనే ఉన్నాయి కదా, ఆయన పేరు మీద లేదు కదా. మొన్న మీటింగ్ పెట్టింది కూడా ఆయన పైసలు పెట్టినా మందే పెట్టిరు కదా. గతంలో బీసీలతో మీటింగ్ పెట్టినప్పుడు పైసలు వాళ్ళు ఇచ్చారు, ఆయనకు తెలియదా? తెచ్చినోనికి తెలియదా? ఆడ పెట్టినోనికి తెలియదా? మందియే పిత్తులు మందియే కత్తులు మావోనికి. అయినప్పటికీ కూడా మీరు మళ్ళా మాట్లాడు ఉంది అని ఒక ప్రదర్శన చేయడానికి ఆయన తాజ్ కృష్ణ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసి పార్టీని అనౌన్స్ చేశాడు. బానే ఉంది, మనకి అభ్యంతరం లేదు. ఓకే. కానీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఎవరు? వీళ్ళే మొత్తం యూట్యూబ్లు ఉన్నోళ్ళు, ఫేస్బుక్లు ఉన్నోళ్ళు, వీళ్ళే మొత్తం నాయకులు. గతంలోనే మావాడు 119 మందికి ఎమ్మెల్యేలకు అది బీఫామ్ లో వద్దామంటే పార్టీ లేదని ఒక పార్టీ పెట్టిండు. ఇప్పుడు దాదాపు ఒక సీట్ కోసం 10-15 మంది కొట్లాడుకునే తట్టురు. ఇంకో పార్టీ కూడా అవసరం అనుకుంటే పెడతారు. దానికి మాత్రం 100% దీనికి నేనే అధికార ప్రతినిధిని, కానీ దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకోవాలని నేను కూడా కోరుతా ఉన్నా. చెప్పు ఇంకా. నిజాయితీ మస్తు ఉంది. ప్రజల్లో విశ్వసనీయత, ప్రజల్లో నిజాయితీగా కనిపించే నాయకుడిని తప్ప వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరిని వాళ్ళను మాత్రమే నమ్ముతారు. ప్రజలకు మీరు విశ్వసనీయంగా లేరు అనుకుందాం. ఎవరు లేరు అనుకుంటాం? హిస్టరీ అంతా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది చెప్పిన తర్వాత కూడా మళ్ళా లేరు ఉన్నారు. అవునా, బరాబరి మావాడు దొంగ, బ్లాక్ మెయిలరు, చీటరు అని అనుకున్నాము. నీకేం నొప్పి అంటున్నా? ఇప్పుడు మా ప్రజలు చూస్తారు, మా బీసీలు మాట్లాడతారు, మా బీసీలకు ఒక పార్టీ ఉండొద్దా? ఇప్పుడు ఆ రోజు ఫౌండర్ క్యూన్యూస్కి ఎట్లయితే అయిండో ఇయానికి కూడా అట్లే అనుకోవచ్చు కదా. రేపు పొద్దుగల దీనికి ఏమైనా ఆదాయం పెరిగితే పక్క జరుగుతాడు, మంది మీద చేస్తాడు, అంతే. ఏముంటది చెప్పు. బ్లాక్ మెయిలింగ్ పాల్పడిన ఇష్యూస్ అండ్ ఇతర బెదిరింపులకు పాల్పడిన ఇష్యూస్, లేకపోతే వసూళ్లు చేసుకున్న ఇష్యూస్, ఇవన్నీ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఉంటాయి ఆరోపణలు. నేను ఆరోపణలకు సంబంధించిన మినిట్స్ పోదలుచుకోలేదు. ఓకే. తీర్మాన్ మల్లన్న పైన నమోదైన కేసులో మినిట్స్ పోదలుచుకోలేదు. అందులో బీఆర్ఎస్ హయాంలో ఆయనను రాజకీయంగా ఆయనను అణిచివేయడానికి, అంటే మావాడేమో సర్పంచా లేకపోతే ఎంపీటీసా వార్డు నెంబరే అనుకోవడం రాజకీయమే అంతా సోషల్ మీడియా, యూట్యూబ్ దందానేనా? దానికి మళ్ళీ అనుసుడు ఏడపోటీ చేసిండు. కేసీఆర్ మీద చేస్తాను చేసిండా? ఇప్పుడు మరి మల్లారెడ్డి మీద చేస్తా అన్నాడు. ఆడ ఎంతకు డ్రాప్ అయిండో తెలియదా? పాలకుర్తి కాడ ఆయన దయాకరే గెలుస్తాడు అని పొద్దుగాల చెప్పిన నోరు రాత్రి కాగానే మళ్ళా ప్రజలారా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నేను ముల్లిగడ్డ పట్టుకొని సర్వే చేసిన, ఇప్పుడు ప్రస్తుతం యశస్విని రెడ్డి గారు గెలవబోతుర్రు,
అని చెప్పింది అంటే రాత్రి ఎక్కువ చెప్పిండు అనుకుంటారా మీరు? చెప్పు. బీఆర్ఎస్ హయాంలో ఆయనను రాజకీయంగా ఆయనను అణిచివేయడానికి తీవ్రమైన నిర్బంధం అమలు చేసిన మాట నిజమే. నిజమేనా? నమోదైన మాట నిజమే. ఆయన జైలుకు పంపించిన మాట నిజమే అనుకుందాం. కానీ అందులో ఎన్ని కేసులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి, ఎన్ని కేసులపైన ఆధారాలు లేవు? బుద్ధి పుణ్యాన ఆయన తీసుకెళ్లి జైల్లో పారేశారా? తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే కక్షతోనే పెట్టారా? లేక నిజంగానే తీర్మానం వలన ఈ బ్లాక్ మెయిలింగ్ దందాలకు ఇతర అక్రమాలకు పాల్పడ్డా? ఇవన్నీ తీర్మానం మనకు తెలిసి ఉంటాయి. ఆయనకు ఒక్కడికి వేస్తే ఆడ ఉన్నోనికి తెలియదా? నాకు తెలియదా? అధికార ప్రతినిధి పూర్తయిన పోస్టు తీసుకున్నానా? నాకంటే ఎక్కువ తెలుసా అని అడుగుతున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కి నాకంటే ఎక్కువ తెలుసా? ఏమున్నాయి ఆధారాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర? చూపిస్తావా? నేను ఆధారాలు చూపియన్నా? నేను చూపిస్తా. ఆ కార్యక్రమం వస్తుంది. మావాడి మీద మీరు ఎవరు మాట్లాడద్దు. ఎందుకంటే కొట్టుకున్న మావాడినే, తిట్టుకుంటా మావాడిని, అవసరం అనుకుంటే మేము ఇంకేమైనా చేస్తాము. అరే స్నానం చేస్తుంటే ఎన్నింటికల్ జారిపోవా మావాడు ఒకటి అనుకుంటాం. అనుకోనే సప్పుడే కూకున్నాం అనుకోరా అదురి. మీరు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి అది చెప్తున్నది తప్ప, అది నిజమే చెప్తుంది. నిజం చెప్పిన దాంట్లో ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? తెలియదా మీకు ఇన్ని రోజులు? చెప్పు. కారకుడు ఆయనే బాధ్యుడు కనుక ఈ ఆరోపణలన్నిటికీ ఆయన గ్యారంటీ తెలిసి ఉంటుంది. అట్లా ఆయన అంశాలు కూడా తెలిసి ఉంటుంది. తెలిసినోడు చెప్తాడా? గమ్మత్ ముచ్చడు చేసినోడు చెప్తాడు ఆవిడనా? పక్కపూట అడిగితే తెలుస్తుంది. చేసే కార్యక్రమం ఏందని ఓ తెలివున్నోడు, బుర్రున్నోడు ఆలోచిస్తే తెలుస్తుంది. కార్యకలాపాలు ఏమున్నాయి, వాడు ఎటువైపు పోతున్నాడు, ఏం చేస్తా ఉన్నాడు, వాడు ఇంత పెద్ద ఎట్లా అవుతున్నాడు, వాడి ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అనేది తెలుసుకుంటే తెలుస్తుంది. కానీ ఆయనతో చెప్తాడే ఆయన మొత్తం బర్వాతలనే తిరుగుతున్నా అని చెప్తాడు. అదే నమ్ముతారా? మరి నమ్మరు కదా. ఆర్టిఫిషియల్ అంటే చెప్పింది అది ఎంతో కొంత 50% 60% నిజమే అనుకుందాం. అంటే ఇంకా తప్పని కాదు, అది దానికి అంతే వరకు తెలుసు. అన్ని నిజాలు మాత్రమే చెప్పింది అనుకుందాం. చెప్పు. తెలంగాణ ప్రజానీకానికి కూడా, తెలంగాణ పౌర సమాజానికి కూడా తీర్మానం మల్లన్న చింతపండు నవీన్ స్వరూపం ఏంటి, అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తీర్మానం మల్లన్న కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన మాట నిజం. ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయాలి. ఇప్పుడు ఎట్లా అంటే మీ బాధ అంతా మావానికి కుక్కకు బుక్క దొరికినట్టు, దొరికితే ఓ పదవి చేస్తాడా? ఓ 6 నెలల ముందు చేస్తాడు, మళ్ళీ ఎలక్షన్లు పెట్టకుండా. అంతేగాని మీరు ఇప్పటికిప్పుడు ఇవన్నీ చేయాలి అంటే మావోని ఆ చుట్టుపక్కల పోటీ గన్మెన్లు ఉన్నదే ఈ పదవి ఉన్నందుకు. ఓ 10 మంది నమస్తే పెడుతుర్రు ఎందుకంటే ఆ పదవి ఉన్నందుకు. ఆ పదవినే తీసి పారదెంగమంటే మీరు ఏమన్నట్టు? ఏ రకంగా మాట్లాడేది? సరే చెప్పు. ఇంకా ఏర్పాటు చేసినప్పుడు చేయగలిగినప్పుడు, పైగా తాజ్ లాంటి 5 స్టార్ హోటల్లో పెట్టగలిగినప్పుడు ఎమ్మెల్సీ లాంటి పదవి అవసరం లేదు. ప్రజల్లోకి వెళ్ళాలి, బలంగా వెళ్ళాలి, అండ్ బీసీలకు రాజ్యాధికారాన్ని తీసుకువచ్చే గొప్ప యజ్ఞం చేయాల్సి ఉంది, గొప్ప యుద్ధం చేయాల్సి ఉంది. అటువంటిప్పుడు ఎమ్మెల్సీ పదవి అనేది పెద్ద విషయం కాదు. అట్లెట్లయితే మీకు తెలియని ముచ్చట ఏంటంటే మా వాడు సగం బీసీ, ఫుల్ బీసీ ఏం కాదు. ఎందుకనంటే గతంలో విశారదం దగ్గరికి పోయి మీరు మాకు చుట్టాలు అవుతారు అని చెప్పి పోయినట్టుండు. ఆడ తీసుకున్న తెలివితోటే కదా ఈ సాయి పైసల దుకాణం మీద అంతా. ఆ రకమైనటువంటి అది చేసిండు. బీసీలకు న్యాయం అంటే బరాబర్ చేస్తాడు. రాత్రి అంతా ఆలోచిస్తాడు, పొద్దుగాల వేరే చేస్తాడు. ఎంత ఉంటుంది కార్యక్రమం? చెప్పి. ఇంకా ఎమ్మెల్సీ పదవిలోనే కొనసాగుతాడా, రాజీనామా చేస్తాడా, ఆ పదవిని వదులుకుంటాడా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది. చూడుర్రి. థ్యాంక్ యూ. అని చూడుర్రి. మీరు ఇంకొకసారి నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, నీ కిరికిరి పంచాయతీ నాకు అర్థమవుతుంది. ఆ రోజు ఏదైతే ఆ టోపీలు పెట్టుకున్నందుకు కింద కూడా కట్ చేయాలని మాట్లాడిన చూడు, ఆ మాటకే నువ్వు ఇవాళ రియాక్షన్ పొంది ఈ రకమైనటువంటి విషయాన్ని ప్రజల ముందు పెట్టినామన్న విషయము మాకు క్లుప్తంగా అర్థమవుతా ఉన్నది. ఇంకొకసారి ఖబర్దార్ బిడ్డ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది సరే అది నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా ఈ ఆలోచించే మేధావులకు తెలుస్తుంది. కానీ నేనైతే ప్రస్తుతానికి కాదు, ఎప్పటికీ ఆ పార్టీ ఉన్నంత కాలము నేనే ఆ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏం చెప్తా ఉన్నది, మన జాకిర్ టాక్స్ అనే బాయ్ ఏం చెప్తా ఉన్నాడు, వాస్తవంగా ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమవుతుంది అని చెప్పేసి
అదే ఉద్దేశపూర్వకంగా ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. దయచేసి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దళాల్ మల్లేశం మా నాయకుడు ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ మనసును పెట్టి ఆలోచించాలని, ఎందుకంటే ఇది బీసీల ప్రతీక, ఆత్మగౌరవము, అధికారము, వాటా దిశ కాబట్టి మీరు ఈ వీడియోను వీక్షిస్తారని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.